హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్షు వ్లాగ్స్ అట్ హోమ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక కుకింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానండి. అదే ఉలవచారు అండి. చాలా టేస్టీగా సింపుల్గా అయితే అయిపోతుంది. దీనికి ముందుగా అయితే మనము ఉలవల్ని నీట్గా వాష్ చేసుకోవాలండి. అందులో ఉన్న రాళ్ళు ఇలాంటివన్నీ వేరేసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని ఓవర్ నైట్ అయితే సోక్ చేసి పెట్టుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా సోక్ చేసుకున్న వాటిల్లో కొద్దిగా సాల్ట్ అనేది అయితే యాడ్ చేసేసి నేనైతే కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు అయితే పెట్టేశానండి. స్లో ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకోవాలి. ఇవి చాలా మెత్తగా అయితే మనకు బాయిల్ అయిపోవాలండి. ఈ ఉలవలు అనేవి డెలివరీ అయిన వాళ్ళకి చాలా మంచిదండి. హెల్త్కి కూడా చాలా మంచిది. కిడ్నీలో స్టోన్స్ కూడా కరుగుతాయని విన్నాను నేనైతే. ఇవైతే నేను మంచిగా ఒక 5 విజిల్స్ వచ్చే వరకు అయితే స్టవ్ మీద పెట్టేసుకున్నానండి. ఇవి విజిల్ వచ్చే లోపు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును అయితే నేను నానబెట్టేసుకుంటున్నాను. ఉలవలు కూడా బాయిల్ అయిపోయాయండి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని సపరేట్ చేసి పెట్టుకుంటున్నామండి. దీంతోనే మనము చారు అనేది అయితే చేస్తున్నాము. అలానే ఉలవల్ని మిక్సీలో వేసేసి కొన్ని వెల్లుల్లి రెబ్బలు అలానే జీలకర్ర వేసేసి వీటిని అయితే మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి. వీటి వల్ల మనకి చారు అనేది చిక్కగా వస్తుంది. ఇప్పుడు మనము సపరేట్ చేసి పెట్టుకున్న వాటర్లో ఇంకొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసి అలానే తగినంత చింతపండు రసం కూడా మనమైతే ఇక్కడ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉలవల పేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నామండి. దీనివల్ల మనకి రసం అనేది చాలా చిక్కగా టేస్టీగా అయితే ఉంటుందండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ అలానే పసుపు కొద్దిగా కారం అనేది అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని అయితే నేను బాయిల్కి అయితే పెట్టేశానండి. పోపు కోసము ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి తీసుకున్నానండి. అలానే ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు అలానే కొద్దిగా బెల్లం కూడా తీసుకున్నాను. ఇంగువ వేయడం వల్ల చాలా టేస్టీగా అయితే వస్తుందండి. ఇప్పుడైతే అది బాయిల్ అవుతూ ఉంటుంది. ఈలోపు మనము పోపు అయితే రెడీ చేసుకుందాము. మనం ఇందాక చూపించిన వాటిని అన్నిటినీ ఇందులో వేసేసి వాటిని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఆ బెల్లాన్ని అయితే మనము ఉలవలు బాయిల్ చేస్తున్నాం కదా, ఆ వాటర్లో అందులో అయితే యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఈ ఫ్రై అంతా మంచిగా మిక్స్ అవ్వాలండి. ఈ పోపు వల్ల టేస్ట్ మరింత పెరిగిపోతుంది. మీరు ఎప్పుడైనా ఈ ఉలవచారు అనేది ట్రై చేశారా అండి? ఇదైతే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇంట్లో. బయట తిన్నాను కానీ ఇంట్లో అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇది బాగా ఫ్రై అయిపోయాక కరివేపాకు కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని బాయిల్ అవుతున్న చారులో అయితే వేసేసుకున్నానండి. చూశారు కదా, ఇది బాగా బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడైతే మనము సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము. చూశారు కదండి, చాలా చిక్కగా చాలా టేస్టీగా అయితే మన చారు అయితే రెడీ అయిపోయింది. ఉలవచారు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలానే మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. ఇలాంటి మరెన్నో కుకింగ్ వీడియోస్తో మీ ముందుకైతే వస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.